అలాగే ముందుగా ఏంటంటే ఈ సినిమా సినిమాలోకి నేను అసలు వస్తానని నేను అనుకోలేదు. యూట్యూబుల ద్వారా మీ సోషల్ మీడియా మొత్తం కూడా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందనమాట. తెలియని వాళ్ళంటూ లేదు అన్నట్టుగా నేనెక్కడికెళ్ళినా గానీ కుమారి ఆంటీ అంటూ నేను మన కాశీ ఎళ్ళినా గానీ, అయోధ్య ఎళ్ళినా గానీ, కుంభమేళకెళ్ళినా గానీ అక్కడ కూడా గుర్తుపట్టి నన్ను నిజంగా షార్ట్‌కట్‌లో అయితే దేవుడి దగ్గరికి పంపించడం అయితే జరిగింది. నేను అలా 5 టైమ్స్ అయితే నేను దర్శనం అయితే చేసుకున్నాను. సో, థాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా. అలాగే సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటంటే అసలు నాకు సినిమాలంటే ఏంటో తెలీదు. నటించడం అంటే ఏంటో తెలీదు. కానీ నేనొద్దు అనుకున్నా. అసలు నాకు ఫస్ట్ ఛాన్సు 'మ్యాడ్ 2లో' వచ్చింది. లడ్డూకి మేనత్త క్యారెక్టర్ అయితే వచ్చింది. నేనైతే చేయను అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకో సినిమా కూడా వచ్చింది. అంటే సినిమాలంటే ఏంటంటే నేను ఫస్ట్ భయపడేదాన్ని. ఏంటంటే అంతలా చూపిస్తారు, ఏడుపొస్తది నిజంగా అట్లా చేయాలా అని. కానీ వెళ్ళినంక ఇంకా మా వారు చెప్పారనమాట, "నువ్వే చెప్పావు కదా! భక్తికి, ముక్తికి చదువులెందుకు? ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము. చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి? బావిలోన కప్పకెవరు భాష నేర్పిరి? అడవిలోన హంసకెవరు ఆట నేర్పిరి? ఆ చెట్టు మీద కోవెలకెవరు కూత నేర్పిరి? పుట్టిన బాలుడికెవరు ఏడుపు నేర్పిరి? పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి" అని అన్నీ నువ్వే చెప్పావు కదా! మరి ఎవరు రాదు అనుకుంటే ఏది రాదు, ప్రయత్నించాలి అని చెప్పి మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ ఇచ్చి నన్నైతే మూవీస్‌లోకి పంపించారు. యూట్యూబుల ద్వారాగానే కాకుండా స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నానంటే నిజంగా చాలా థాంక్స్. అలాగే మన కో డైరెక్టర్ రష్మి గారికి, అలాగే మన సార్‌కి థాంక్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టుకొని నీకు ఇస్తాను అని చెప్పి ఇది చేసినందుకు. ఇది నాకు మూడో సినిమా అనమాట. ఇది నేను ఇంకొక సినిమాలో 'సలాం సైనిక' ఫస్ట్ సినిమా. సెకండ్ సినిమానేమో మన ప్రదీప్ గారిది. ఇదేమో థర్డ్ సినిమా అనమాట. కానీ ఇది ప్రదీప్ గారి సినిమాలో మాత్రం కొంచెం పడిపోవటం వల్ల, యాక్సిడెంట్ అవ్వటం వల్ల చెవుకి కొంచెం ఇదయ్యి ఆపరేషన్ అయ్యి దాంట్లో మళ్ళీ మొత్తం చేయలేకపోయాను. అది రిజెక్ట్ అయింది. ఇది రెండో సినిమా ఇక దాని లెక్కనేసుకుంటే. నిజంగా నాకు ఇలా ఇచ్చేసినందుకు ఫస్ట్ నాకు యాక్టింగ్ చేయటం రాలేదనమాట. తర్వాత మీకు 2 చాలా ఫేమస్ కాబట్టి సినిమా పెద్ద హిట్. అవును. అంటే ఇది సెకండ్‌ది అనమాట ఇది. ఆ లెక్కనొస్తే. కానీ ఫస్ట్ సినిమాకి భయమేసింది. సరిగ్గా యాక్షన్ చేయలేకపోయాను. రెండో సినిమాకి కొంచెం బెటర్ అనిపించింది. మూడో సినిమాకి నన్ను నేనుగానే కనిపించాను. ఇంకా మన రాజశేఖర్ గారి సినిమాలో చేస్తున్నాను. అలాగే మన శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి రోషన్ సినిమాలో కూడా చేస్తున్నాను. ఇలాగే ఇంకా అన్నిటికన్నా ముందల ఈ సినిమాల కన్నా ముందల నేనొకటి మీ అందరికి ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, మన ఇల్లు బావుండాలంటే మన ఇంట్లో వాళ్ళందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఇల్లనేది చక్కగా భవిష్యత్తు ముందుకెళ్తది. అలాగే ఈ సినిమా రంగం అనేది, నటన అనేది ఒక కళ అనమాట. అద్భుతమైన కళ. ఎందుకంటే నేను ఎళ్ళాను కాబట్టి, చూసాను కాబట్టి అంతకు ముందల నాకు తెలీదు. నిజంగా మనల్ని నవ్వించడానికి, మనకి ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి వాళ్ళు నిజంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అలాగే పగలు లేదు, చీకటి లేదు. మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఎంతమంది జనమంటే, మనం నిజంగా ఒక పూట ఎవరైనా బంధువులొచ్చి ఇచ్చేస్తేనే ఒక రోజు, 2 రోజులు చేసి పెట్టి ఇచ్చేత్తానికి అమ్మో! ఇంత ఖర్చయిపోతుంది, అంత ఖర్చయిపోతుందని ఇళ్లల్లో చాలామంది చూస్తున్నాం మనం. కానీ ఇది అనేది అలా కాదు. ఒక డైరెక్టరు ఎంతో డబ్బు ఒక ప్రొడ్యూసర్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇది చేస్తున్నారంటే, ఒక డైరెక్టర్‌ని నమ్మి, ఆ డైరెక్టరు చూసుకునే ఇది అన్నీ కళ్ళకు కట్టినట్టు ఏ ఒక్క చిన్న ఇది గానీ మిస్టేకొచ్చిందంటే మనం థియేటర్‌లో నుంచి వెళ్ళిపోతామనమాట. అబ్బే! ఛీ! ఇది బాలేదురా, ఇది అదిరా అని చెప్పి. కానీ వాళ్ళ కృషి ఎంతుంటదంటే, వాళ్ళ కష్టం ఎంతుంటదంటే, నిజంగా నేను వంటలు చేస్తాను. వంటలు చేసేటప్పుడు మీకు నోటిగా రుచిగా అందించాలంటే దాంట్లోకి ఉప్పు, కారం, నూనె వేస్తే కాదు. దానికి తగ్గ మసాలాలెయ్యాలి. దానికి తగ్గ ఐటెమ్స్ అన్నీ వేస్తేనే చాలా రుచిగా ఉంటది. అలాగే అక్క మేమిద్దరం కూడా ఉన్నాం పక్కన కొంచెం. ఏమండి మా ఇంటి బంగారం సినిమాలో సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, వాళ్ళు ఏదో మిస్ అయ్యారు, రీల్స్ చేసిన ఇచ్చారు. వంట చేసి మీకు ఇచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉంది. మీరేంటంటే ఆ 2 ప్లేట్లలో 3 అని చెప్పి మాటలు అమ్మారు. ఇప్పుడు ఇక్కడ డైలాగులు అమ్ముతున్నారు. థ్యాంక్ యూ వెరీ అది మచ్. వాస్తవం. ఇప్పుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు మిమ్మల్ని కదా! 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే మీరు ఎంతమందిని నవ్వించుంటారు. ఆ నవ్వు వెనకాల మీరు పడిన కష్టం ఎంతుంటది. ఇప్పుడు ఇన్ని డైలాగ్ చెప్పాలి అంటే దాని హార్డ్ వర్క్ ఎంతుంటది కదా!
అది కూడా ఎందుకంటే మన వామ్మో. కోసం. ఈమె మామూలుది కాదండి. ఇంత బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి అంత మంచి వంటలు పెడుతున్నారు మీరు. అవును, ఎందుకంటే ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం. సో పంచభద్రుక కదా. ఆ, ఒకసారి టైటిల్ అంటే అనవా ఒకసారి. పంచభద్రుక సినిమా అయితే మీరు పాంచాలి అంతే అక్క, అంతే అక్క. పాంచాలి పాంచాలి. పంచభద్రుక. నాకు చదువు రాదు కదా. నేను చెప్తానక్క, నేనున్నా కదా ఇక్కడ. చెప్పు. పాంచాలి పంచభద్రుక. పాంచాలి పంచభద్రుక. అయిపోయింది. సూపర్ సూపర్ అక్క. సినిమాని హిట్ చేయాలి. అలాగే మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నా. అది నేను అడుగుతాను అక్క. యాక్చువల్లీ నాకు డౌట్ ఉంది, నాకు ఇక్కడ అందుకనే క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే కుమారి ఆంటీ ఇప్పుడు వరకు 2 లెవెల్ ఎక్స్ట్రా కదా, ఆమె ఫేమస్ డైలాగ్. ఈ సినిమా చూసి ఆ టికెట్ చూపిస్తే చెప్పు నెక్స్ట్. ఈ సినిమా చూసి మీరు గనక ఆ టికెట్ తీసుకొచ్చి నాకు చూపిస్తే మీకు 100 రూపీస్ ఫ్రీ అనమాట. సో ఈ సినిమాని ఘన విజయం చేస్తారని. ఇంకో లివరా? ఆ లివర్లు దొరకట్లేదు. 20 కేజీ తెచ్చినా కానీ 2 hours లో అయిపోతున్నాయి. అంటే మళ్ళీ మాట ఇచ్చినాక మాట తప్పకూడదు కదా, అందుకని 100 రూపీస్ అయితే మీకు ఫ్రీ అనమాట. ఓకే సో ఆ టికెట్ చూపిస్తే, అలాగే ఈ సినిమాని ఘన విజయం చేయాలని. ఇంట్లో ఏముందండి, ఇంకా ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తారు మన హోటల్ కాడ వచ్చి సినిమా చూసి వచ్చినాక అబ్బా అని. చాలా మంది చాలా వింటానమాట. చెప్పుకుంటే పోతే మనకి టైం అంతా నా దగ్గర అయిపోద్ది. ఇంకా చాలా మంది ఉన్నారు వెనకాల. కానీ నిజంగా ఇంట్లో 4 గోడల మధ్య చూసేదానికి థియేటర్లో అందరితో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ చక్కగా పాప్కార్న్ కొనుక్కుని తింటూ ఉంటే ఎంజాయ్ ఉంటుంది, భలే ఉంటుంది. ఆ ఎంజాయ్ని మిస్ అవ్వద్దు. ఈ సినిమాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ మంచిగా ఇంటికి రావాలి, హ్యాపీగా నిద్రపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, స్పీచ్ మామూలుగా లేదు అసలు, ఒక రేంజ్లో మాట్లాడేసింది. 2 నిమిషాలు మాట్లాడేద్దాం అనుకున్నాను, కంటిన్యూగా మాట్లాడింది. కంగ్రాచులేషన్స్.